దేవుని ద్వారా చేయబడిన ఈ మానవుడు, దేవుని ఊపిరి కలిగిన ఈ మానవుడు దేవునికి విరోధంగా లెగిస్తే బాగుంటుంది కదా, అది వాడు తపన. అందుకని వాడు దేవుని నామానికి అవమానం తెస్తానికి మనల్ని దాడి చేస్తున్నాడు. ఈరోజు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు పోరాడుతున్నవారమండి. కానీ ఎప్పుడైతే ఒక మనిషి రక్షించబడుతున్నాడో ఈ రెండు రాజ్యాల్లో ఒక రాజ్యం వైపుకి వెళ్తున్నాడు. ఎవరి రాజ్యానికి? దేవుని రాజ్యానికి. ఎప్పుడైతే మనం దేవుని వైపు వెళ్తున్నామో దేవుని శత్రువు మన శత్రువు, అవునా కదా? దేవుని శత్రువు మన శత్రువు అవుతున్నాడు అంటే అపవాది మన శత్రువుగా మారుతున్నాడు. వాడు పోరాడుతూనే ఉన్నాడు. ఈరోజు ఎంతోమంది ఏమీ లేదులే అనుకుంటున్నారండి. ఈరోజు మీరు చూసేవన్నీ వాటంతటి వాటి జరుగుతున్నాయా? మీకు జరిగే కార్యాలు, మీకు జరిగే కష్టాలు, మీకు జరిగే పోరాటాలు, అవమానం అంతా ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నారా? కాదు. వాడు తంత్రగాడంట, వాడు మోసగాడంట, హీఈస్ అ ప్లాటర్. ఆడు మొత్తం ప్లాన్ వేస్తాడంట.